హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో వెంకటపాలెంలో నిర్మాణం జరిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గుడిని తిరుమల తిరుపతి దేవస్థానం వారైతే నిర్మాణం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు డెవలప్మెంట్ పనులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారే చేస్తూ ఉన్నారండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేటు, ఇక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా ఈ టెంపుల్ని డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇప్పటికి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత మేర జరిగాయి అనేటువంటి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మనం చూద్దామండి. చూసినట్లయితే అండి 2014, 2019లో ఈ ప్రధానమైనటువంటి దేవాలయం నిర్మాణం జరిగింది. ఇక తరువాత ఈ టెంపుల్ని డెవలప్ చేయాలి అనేటువంటి ప్రపోజల్ వచ్చినప్పటికీ కూడా తర్వాత అమరావతి పనులు ఆగిపోవటం వలన ఈ టెంపుల్ విస్తరణ పనులు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు అమరావతి పనులు రెండో దఫా మొదలైన తర్వాత ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటపాలెంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పనులు కూడా మొదలయ్యాయి. పనులైతే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం పూర్తిగా సమాచారం కనుక మనం చూసినట్లయితే మొత్తం ప్రధానమైనటువంటి రాజగోపురంతో పాటు మరొక 3 గోపురాలను కూడా నిర్మాణం చేస్తూ చుట్టూతా ప్రాకారాన్ని కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందామండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గోపురం ఏదైతే ఉందో ఆ గోపురానికి మరలా ఇక్కడ పనులు జరుగుతున్నాయి కదా, ఈ ఐరన్ వర్కు, ఈ క్రేను, ఇవన్నీ మనం చూడొచ్చు. ఇక్కడ కార్మికులు వీరంతా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసినది ఏంటంటే ఇదిగోండి, ఇదంతా కూడా ప్రధాన రాజగోపురానికి సంబంధించినటువంటి పనులు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి రాజగోపురం ఇదే. ఈ చుట్టూతా కూడా మరొక భారీ రాతి ప్రాకారం అయితే రాబోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా ప్రధానమైనటువంటి రాజగోపురం. ఈ రాజగోపురం 7 అంతస్తులతో 120 అడుగుల ఎత్తులో నిర్మాణం చేస్తారండి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఫౌండేషన్ వర్క్ జరుగుతూ ఉంది. ప్రధానమైనటువంటి రాజగోపురానికి సంబంధించినటువంటి పనుల వివరాలు ఇవి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రధాన రాజగోపురానికి తమిళనాడులోని నమక్కల్ నుంచి కృష్ణశిలలను తీసుకొచ్చి ఈ టెంపుల్కి రాజగోపురం అయితే నిర్మాణం చేస్తారండి, చూడొచ్చు. ఇక తరువాత మనం మరొక 3 రాజగోపురాలను కూడా నిర్మాణం చేస్తున్నారు. ఉత్తర ద్వార రాజగోపురం, దక్షిణ ద్వార రాజగోపురం, పడమర ద్వార రాజగోపురం. ఇన్ని ద్వారాలు అయితే ఉండవులే, కానీ పడమర గోపురం ఈ విధంగా అయితే 3 వైపులా మరొక 3 గోపురాలను అయితే నిర్మాణం చేస్తున్నారు. ఈ గోపురాలు వచ్చేసి మొత్తం 5 అంతస్తులుగా ఈ రాజగోపురాలను అయితే 3 రాజగోపురాలని నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నది ఇదిగోండి, ఒకవైపున వచ్చేటువంటి దక్షిణ గోపురం. ఈ గోపురం పనులే చాలా ఎక్కువగా జరిగాయండి. ఇప్పుడు మనం ఈ పనులు ఏవైతే చూస్తున్నామో ఈ 4 రాజగోపురాల్లో కూడా మనం చూస్తున్నటువంటి ఇది దక్షిణ గోపురం ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం హైట్గా నిర్మాణం చేశారు, చూసారా. ఇక్కడ మీ అందరికీ క్లియర్గా చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రాయి ఏదైతే ఉందో ఇది పల్నాడు జిల్లా కోటప్పకొండ దగ్గర ఉన్నటువంటి కమ్మవారి పాలెంలో ఉన్నటువంటి ఇక్కడ నుంచి అయితే అక్కడ ఉన్నటువంటి కోరిలో నుంచి ఈ రాయిని తీసుకురావడం జరిగిందండి. మొత్తం చుట్టూ ప్రాకారానికి అలాగే వచ్చేటువంటి 3 రాజగోపురాలకి ఈ యొక్క పల్నాడులో దొరికేటువంటి కమ్మవారి పాలెంలో దొరికేటువంటి రాయినే వాడతారు. అంతేకాకుండా ఈ రాయికి ఒక పెద్ద చరిత్రే ఉందండి. ఏంటంటే తెలంగాణలోని యాదగిరిగుట్ట నిర్మాణానికి కూడా ఈ విధంగా కోటప్పకొండలోని కమ్మవారి పాలెం దగ్గర ఉన్నటువంటి క్వారీలో నుంచే, మైన్స్లో నుంచే రాయిని తీసుకువెళ్ళి ఆ యాదగిరిగుట్ట దేవాలయాన్ని కూడా ఈ రాయితోనే నిర్మాణం చేశారండి. ఇంత ప్రాధాన్యత కలిగిందండి ఈ రాయికి. బహుశా ఇది ఎవరో ఎక్కడ చెప్పుండరు. ఇక్కడ చూసినట్లయితే చుట్టూతా కూడా వచ్చేటువంటి రాజగోపురానికి ఫౌండేషన్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది, చూడొచ్చు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఫౌండేషన్ వర్క్ అంతా కూడా స్టీలు కాంక్రీట్తో నిర్మాణం చేసిన తరువాత ఇక ఆ ఫౌండేషన్ పైన చుట్టూతా కూడా రాయితో ప్రాకారాన్ని అయితే నిర్మాణం చేస్తారు. గోపురాలను కూడా రాయితోనే, రాతి కట్టడంగానే నిర్మాణం చేస్తారండి. మొత్తం 150 కోట్ల రూపాయలతో ఇక్కడైతే డెవలప్మెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి. 2027 ఈ కాలంలో కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. కళ్యాణ మండపం, అద్దాల మండపం, ఆర్జిత సేవా మండపాన్ని కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలాగే పుష్కరిణి,
అంతేకాకుండా ప్రధాన రాజగోపురం ఏదైతే ఉందో మనం మొట్టమొదటి చూసాం కదా, ఆ రాజగోపురానికి ఎదురుగా ఆంజనేయ స్వామి దేవాలయం కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. మొత్తం 40 అడుగుల వెడల్పుతో 40 అడుగుల వెడల్పుతో మాడ వీధులు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంతేకాదండి, 30 అడుగుల ఎత్తుతో అలాగే 30 టన్నుల బరువుతో కొయ్య చెక్క రథాన్ని కూడా తయారు చేసేటువంటి పని అయితే ఇక్కడ జరుగుతూ ఉందండి. మొత్తం కృష్ణశిలలతో ప్రధాన రాజగోపురం నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇది తమిళనాడు నుంచి తీసుకువస్తారు. చూసినట్లయితే పనులు మనం క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడైతే మనం పడమర గోపురం దగ్గరికి రావడం జరిగింది. ఈ పడమర గోపురం దగ్గర కూడా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీరంతా కూడా తమిళ కార్మికులండి. వీళ్ళంతా ఇదంతా చూడొచ్చు మనం, తమిళ కార్మికులు. క్లియర్గా పనులు మనం దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా ఆశాజనకంగానే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఇదంతా కూడా ప్రధానంగా మనం చెప్పుకునే విషయం ఏంటంటే, ఇదంతా కూడా రాతి కట్టడం కాబట్టి చాలా అంటే చాలా నెమ్మదిగా చేయాలి. అంతేకాకుండా చాలా బరువుతో కూడుకున్నటువంటి పని. అంతేకాకుండా ఇది గోపురం మరియు దేవాలయం కోసం నిర్మించేది కాబట్టి ఆర్కిటెక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. గుడులు ఇవన్నీ మనం చూసినట్లయితే ఏ విధంగా శిల్పాలు చెక్కుతారో కూడా మనందరం ఒక అవగాహన ఉందండి దేవాలయాలకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా ఫౌండేషన్ వర్క్ కంప్లీట్ చేశారు. దూరంగా చూసినట్లయితే మొత్తం రాళ్ళనైతే తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూసినటువంటి ఈ రాళ్ళన్నీ కూడా కోటప్ప కొండ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి రాళ్ళే ఇవన్నీ, శిలలు ఇవన్నీ. వేటితోనే చుట్టూతా ప్రాకారాన్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలాగే మనం ఇప్పుడు ఉత్తర ద్వార గోపురాన్ని కూడా మనం చూద్దామండి. మనం ఫస్ట్ రాజగోపురం చూసాం, తర్వాత దక్షిణ గోపురం చూసాం, తర్వాత పడమర గోపురం చూసాం. ఇప్పుడు ఉత్తర ద్వార గోపురం అయితే చూస్తామండి. ఈ దేవాలయానికి కూడా ఉత్తర ద్వారం ఉంది. ఈ ఉత్తర ద్వార గోపురాన్ని కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ రాళ్ళకి ప్రధాన చరిత్ర ఉంది కాబట్టి మనం ఇంతసేపు అయితే చూపించడం జరిగింది. ఇప్పుడు మనం ఇదిగోండి, ఇది ఉత్తర ద్వారం. ఉత్తర ద్వారం, ప్రధాన ద్వారం, ఉత్తర ద్వారం, ఈ 2 ద్వారాలే ఉంటాయండి. ఇక్కడ కూడా చూసినట్లయితే గోపురానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ వర్క్ పూర్తయిపోయింది. ఇదిగోండి, ఫౌండేషన్ వర్క్ పూర్తయిపోయింది. మనం చూసాం కదండి, ఎక్కువగా ఎత్తు నిర్మాణం జరిగినటువంటి గోపురం ఏదంటే దక్షిణ గోపురం. దక్షిణ గోపురం అండి, అది E3 సీడాక్సిస్ రోడ్డు వైపు అయితే ఉంటుంది. ఆ గోపురం కాస్త ఎత్తుగా కనిపిస్తూ ఉంది. పనులు అక్కడ ముందుకు జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చండి. పనులు అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో మరొక 150 కోట్ల రూపాయలతో మరింతగా ఈ దేవాలయాన్ని డెవలప్మెంట్ చేయాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుందండి. చూశారు కదా, ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. అన్నట్టు మీ అందరికీ ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలండి. ఈ దేవాలయంలో తిరుమలలో జరిగేటువంటి ప్రతి ఆర్జిత సేవ ఈ దేవాలయంలో జరుగుతుందండి. అంతేకాకుండా ప్రతిరోజు ఇక్కడ ఈ దేవాలయం దగ్గర వెంకటపాలెంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం అయితే చేస్తారండి దాతల సహాయంతో. చూసారా, ప్రతిరోజు ఉంటుంది అన్నం. నేను కూడా ఈ వీడియో తీసుకోవడానికి వెళ్ళి భోజనం చేశాను. చాలా అద్భుతంగా ఉంది భోజనం. ఎవరైనా కానీ ఈ దేవాలయాన్ని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం భక్తులకు అందించేటువంటి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటూ, ఇదండి ఈ వీడియో యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను, మీకు తెలియజేస్తూ ఉంటాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.